ప్రభుత్వంలో భాగం కావాలన్నా, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నా, ఒక మంచి పాలకుడిగా రాణించాలన్నా, ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అనేటువంటి దేవతా స్థానం అత్యంత అద్భుతంగా ప్లాన్ చేయబడి ఉండాలి. మహేంద్ర స్థానం ప్రభుత్వంలో భాగం కావాలన్నా, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నా, ఒక మంచి పాలకుడిగా రాణించాలన్నా, ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అనేటువంటి దేవతా స్థానం అత్యంత అద్భుతంగా ప్లాన్ చేయబడి ఉండాలి. మహేంద్ర స్థానం వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే ప్రభుత్వం చేత దండలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రభుత్వం తోటి నష్టపడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. అసలు ఈ మహేంద్ర స్థానం ఏంటి, అది ఎక్కడుంటుంది, వాస్తులో దానికి మనం ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఏంటో చూద్దాం. వాస్తు నియమాల ప్రకారం ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు అనుసరించాలని క్లాసికల్ వాస్తు టెక్స్ట్ అన్ని కూడా చెప్తున్నాయి. మానసార్, మహమ్మద్, సమ్రాంగన్, సూత్రధార్, విశ్వకర్మ ప్రకాష్, మనుష్యాలయ చంద్రిక వంటి వాస్తు శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఏకాశీతి పదవాస్తులోనే ఇంటి నిర్మాణం జరగాలి అని చెబుతుంది. ఏకాశీతి పదవాస్తులో 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతల ద్వారా మనం నిర్మాణం చేపట్టవలసినటువంటి ప్రాంతాన్ని 81 భాగాలుగా విభజిస్తాం. ఈ 81 భాగాలను 45 దేవతా స్థానాలుగా వాస్తుశాస్త్రం అభివర్ణించింది. వాస్తుశాస్త్రం అభివర్ణించినటువంటి ఈ దేవతా స్థానాలే ఎనర్జీ సోర్సెస్, అంటే ఒక ఇంటికి కావలసినటువంటి ఎనర్జీని ఇచ్చేవి ఈ దేవతా స్థానాలే. ఏ దేవతా స్థానాన్ని ఎందుకోసం వాడాలి, ఏ స్థానం నుంచి ఎలాంటి ఎనర్జీ జనరేట్ అవుతుంది అనేది ఐకనోగ్రఫీ, అంటే ఆ దేవత యొక్క ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు, అతని చుట్టూ ఉన్నటువంటి పరివారం, అతని యొక్క కుటుంబ సభ్యులు, వీటన్నిటి ఆధారంగా ఆ దేవతా స్థానాన్ని అధ్యయనం చేసి దాన్ని ఏ పర్పస్ లో వినియోగించాలో వాస్తు శాస్త్రం చాలా కేటగారికల్ గా వివరంగా చెప్పడం జరిగింది. అందులో మహేంద్ర అనే స్థానం, ఇప్పుడు మనం ఇది ఒక ఐడియల్ ప్లాట్ అనుకుందాం. ఐడియల్ ప్లాట్ 0 degrees నార్త్ ఉంది, నార్త్ 0 degrees కు ఉండి 45/45 అంటే ఒక స్క్వేర్ ప్లాట్. ఇది నార్త్ అనుకుంటే ఇది ఈస్ట్. 0 degrees నార్త్ ఉండి 45 అడుగులు ఇంటూ 45 అడుగులు ఒక స్క్వేర్ ప్లాట్ ఉంటే అందులో మహేంద్ర అనే స్థానం తూర్పు నుంచి 4వదిగా ఉంటుంది. అంటే ఈ దేవతా స్థానాలు ఎట్లా చెప్పారు, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువ్వారిత్, సుగ్రీవు, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోము, సర్ప, అతిథి, దితి. ఇవి మొత్తం ఎంచుకున్న స్థానంలో ఔటర్ పెరిఫరీలో మనం నిర్మాణం చేపట్టబోయేటువంటి ప్రాంతం ఇది. ఔటర్ మోస్ట్ పెరిఫరీలో ఉన్నటువంటి 32 దేవతా స్థానాలు ఇవి. లోపల బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఈ లోపలున్న దేవతా స్థానాలు మొత్తం కలిపి 45 దేవతా స్థానాలుగా వాస్తుశాస్త్రం చెప్పింది. ఈ 45 దేవతా స్థానాల్లో తూర్పు వైపు 4వ స్థానం ఇంద్ర లేదా మహేంద్ర. ఇప్పుడు మనం ఈ స్థానాన్ని అర్థం చేసుకోవాలంటే మహేంద్రుడు అంటే ఎవరు, దేవతలందరికీ రాజు. మహేంద్రుడి యొక్క వాహనం ఏనుగు. మహేంద్రుడి యొక్క భార్య శచీదేవి అంటే లక్ష్మి. మహేంద్రుడి యొక్క భార్య లక్ష్మీదేవి అంటే దేవతలలో రాజు, ఆయన వాహనం ఏనుగు, ఆయన భార్య లక్ష్మీదేవి. ఈ పరివారం అంతా కలిసి ఈ ఏరియా మనకు ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఎట్లాంటి ఎనర్జీని చేస్తుంది, ఏనుగు ఐరావతం అంటే ఏం చెబుతుందంటే అదృష్టం, భాగ్యం, శ్రేయస్సు, ఉత్సాహం. అదృష్టం, భాగ్యం, శ్రేయస్సు, ఉత్సాహం. ఈ ప్రాంతాన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించినట్టయితే అదృష్టం ఉంటుంది, భాగ్యం దొరుకుతుంది, శ్రేయస్సు ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇంకా ఏం చెప్పారు, లక్ష్మి, శచీదేవి అంటే లక్ష్మి, ఆ స్థానాన్ని పవిత్రంగా ఉపయోగించినట్టయితే లక్ష్మి, ధనం, డబ్బు మన వెంటే ఉంటుంది. నెక్స్ట్
ఈ స్థానం పాజిటివ్ గా ఉన్నట్టయితే భాగ్యవంతులు అవుతారు, మంచి గైడెన్స్ దొరుకుతుంది, ప్రభుత్వంలో భాగం అవుతారు. ప్రభుత్వంలో భాగం కావడం అంటే గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేయొచ్చు, లేదా ప్రభుత్వంలో భాగం కావడం అంటే పాలకుడిగా ఎదగొచ్చు, లేదా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు. ఇలాంటి ఏదైనా ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యేటువంటి అవకాశాన్ని మహేంద్ర స్థానం కల్పిస్తుంది. కాబట్టి మహేంద్ర స్థానాన్ని అత్యంత పవిత్రంగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు మహేంద్ర స్థానం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మహేంద్ర స్థానం పర్ఫెక్ట్ గా ఉంటే మంచి పాలకులుగా రాణిస్తారు. ఆఫీసర్లు అయినా సరే మహేంద్ర స్థానం పర్ఫెక్ట్ గా ఉంటే మంచి ఆఫీసర్లుగా, ఎఫిషియెంట్ ఆఫీసర్లుగా రాణిస్తారు. నెక్స్ట్, ఒకవేళ నెగిటివ్ అయితే ప్రభుత్వంతో సహకారం అందకపోగా పెనాల్టీలు విధించబడతాయి. ఎప్పుడు ప్రభుత్వం చేత, రాజు చేత దండన భయం ఏర్పడుతుంది. నెక్స్ట్, చెడు సలహాలు, సూచనలు దొరుకుతాయి. నెక్స్ట్, జీవితం మీద నియంత్రణ ఉండదు. కింద పనిచేసే వారు కూడా మాట వినరు, నియంత్రణ కోల్పోతుంది. తద్వారా నిరుత్సాహవంతుడుగా ఉంటాడు. మరి ఈ మహేంద్ర స్థానాన్ని వాస్తు దోషం లేకుండా ఉండడం అంటే ఆ ప్రాంతంలో ఒక టాయిలెట్ ఏర్పాటు చేయడము, లేదా పగిలిపోయి ఉండడము, ఫ్లోర్ అనీవెన్ గా ఉండడము, యాంటీ కలర్ వేసి ఉండడము, భూమిలో శల్య దోషం ఉండడము, ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషం కిందకి వస్తాయి. ఈ వాస్తు దోషాలన్నీ రాకుండా మహేంద్ర స్థానాన్ని దేనికి వాడమని చెప్పారంటే, తూర్పు ఫేసింగ్ ఇంట్లో డోర్ ఇన్స్టాల్ చేయడానికి రెండు ప్లేసులు చెప్పారు. మొదటిది జయంత, రెండవది మహేంద్ర. ఈ రెండు స్థానాల్లోనే తూర్పు ఫేసింగ్ ఇంట్లో మెయిన్ డోర్ ఉండాలి. ఈ మహేంద్ర స్థానం మెయిన్ డోర్ కు అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడింది. మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో మెయిన్ డోర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. అదే ప్రహరీకి మెయిన్ గేట్ ని ఏర్పాటు చేసేటప్పుడు మొత్తం ప్రహరీని కూడా ఈ విధంగా విభజించుకొని మహేంద్ర స్థానంలో డోర్ వచ్చేలాగా, మెయిన్ గేట్ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. లేకపోతే మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి, లివింగ్ రూమ్ ఏర్పాటు చేయాలి, ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి వాటికి మాత్రమే మహేంద్ర స్థానాన్ని వాడాలి. ఈ విధంగా వాడినట్టయితే మహేంద్ర స్థానం యొక్క అద్భుతమైన ఫలితాలు అంది ప్రభుత్వంలో భాగం అవుతాం, లేదా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, లేదా మంచి నాయకులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది.